హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది 9th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్ పార్ట్ 1. ఈరోజు నేను ఈ పార్ట్ 1 బుక్ నుండి 5th యూనిట్ జీవుల్లో వైవిధ్యం వర్గీకరణ. ఇందులో లాస్ట్ టైం ఈ లెసన్ నుండి లాస్ట్ టెట్లో మనకు క్వశ్చన్ వచ్చింది. అప్పుడు నేను చేయలేకపోయినా ఫ్రెండ్స్, అందుకని నేను దీన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో ట్రిక్ లాగా ఇప్పుడు నేర్చుకున్నాను. అది మీకోసం ఇప్పుడు చెప్దామని చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇగో ఇది ఇంగ్లీష్లో ఉంది, ఇగో ఇటు సైడ్ తెలుగులో ఉంది. నేను తెలుగు మీడియం కదా ఫ్రెండ్స్, అందుకే తెలుగులో ట్రిక్ చేశాను. చూడండి, ఇంకో ఇక్కడ చూడండి, క్లియర్గా కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఇంకో ఇక్కడ ఫస్ట్ ఎవరున్నారు? లిన్నేయస్. ఈయన ఎప్పుడు చేశారు? 1735లో వర్గీకరణ చేశారు కదా. 2 రాజ్యాలు అతనివి. ఎర్నెస్ట్ హెకెల్ 1866లో 3 రాజ్యాలుగా విభజించిండు. చార్టన్ వచ్చేసి 1925లో 2 రాజ్యాల వర్గీకరణ చేసిండు ఫ్రెండ్స్. నెక్స్ట్ కోప్లాండ్ 1938లో 4 రాజ్యాలుగా విభజించిండు. నెక్స్ట్ విట్టేకర్ ఇప్పుడు మనం ఫాలో అవుతున్నాం. ఈయన చేసిన వర్గీకరణ ఫ్రెండ్స్, 5 రాజ్యాల వర్గీకరణ. లిన్నేయస్ చేసిన 2 రాజ్యాలనే ఈయన ఇంకా 3 రాజ్యాలు కలిపి వాటిని 5 రాజ్యాలుగా 1969లో ఈ 5 రాజ్యాలు మొనిరా, ప్రొటిస్టా, ప్లాంటే, ఫంగై, అనిమేలియా అనే 5 రాజ్యాలుగా విభజించిండు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఊజెట్ ఆల్, ఇతను 1990లో 3 రాజ్యాలుగా విభజించిండు. బ్యాక్టీరియా, అరాకియా, యూకారియా. నెక్స్ట్ కెవాలియర్ స్మిత్, ఈయన 1998లో 6 రాజ్యాలుగా వర్గీకరణ చేసింది ఫ్రెండ్స్. అవి బ్యాక్టీరియా, ప్రోటోజోవా, క్రోమిస్టా, ప్లాంటే, ఫంగై, అనిమేలియా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చేసిన ట్రిక్ మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఎవరు చేసారు? లిన్నేయస్ కదా. లిన్నేయస్, ఎర్నెస్ట్ హెకెల్, చార్టన్, కోప్లాండ్, విట్టేకర్, ఊజెటాల్, కెవాలియర్ స్మిత్. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, ఇంకో ఎల్ అంటే లిన్నేయస్, ఈ అంటే ఎర్నెస్ట్ హెకెల్, సి అంటే చార్టన్, సి అంటే కోప్లాండ్, వి అంటే విట్టేకర్. ఇక్కడ ఊజ్ అనేది పెట్టాలి కదా, అందుకే డబ్ల్యూ పక్కన ఓ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఊజ్, అట్లా ఊ అని గుర్తుపెట్టుకోండి. ఇంకే అంటే కెవాలియర్ స్మిత్. ఓకేనా? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకో ఇక్కడ మన కోడ్ వచ్చింది. LECCVWK. డబ్ల్యూఓ అంటే ఊ అని పెట్టుకున్నాం. ఇక్కడ చూడండి, LECC లేక్, ఇక్కడ వి వర్క్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. లేక్ ఓక్ అని గుర్తుపెట్టుకోండి. LECC ఉంది, ఇక్కడ VWO ఉంది ఫ్రెండ్స్. లేక్ వర్క్. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళ రాజ్యాలు ఇప్పుడు ఈజీగా గుర్తుండే. 2324536, 2324536 ఒక 3 టైమ్స్ అనండి ఫ్రెండ్స్, మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. ఇది చూశాక ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫస్ట్ ఎల్ అంటే ఎవరు అనుకున్నాం? లిన్నేయస్. లేక్ ఓక్లో ఫస్ట్ ఎల్ ఉంది కాబట్టి లిన్నేయస్. ఇతను ఎన్ని రాజ్యాలు చేసిండు ఫ్రెండ్స్? 2 రాజ్యాలు. ఈయన చేసిన 2 రాజ్యాలు ఏంటి? వెజిటేబుల్. ఈయన చేసిన 2 రాజ్యాలు ఏంటి? తెలుగులో కూడా ఇదే ఉంది ఫ్రెండ్స్. తెలుగులో కూడా ఇలాగే ఇచ్చారు, వెజిటేబిలియా, అనిమేలియా. అందుకే నేను దీన్ని ఇంగ్లీష్లో ఇట్లా పెట్టాను ఫ్రెండ్స్. ఇంగ్లీష్లో కూడా అలాగే ఉంది, తెలుగులో కూడా సేమ్ అట్లానే ఉంది, తెలుగు వర్షన్లో కూడా. ఇప్పుడు ఎల్ అంటే లిన్నేయస్ అంటే 2 రాజ్యాలు. ఫస్ట్ 2 అంటే వెజిటేబిలియా, అనిమేలియా. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఈ అంటే మనకు 232536 వచ్చింది కదా, 2324536 వచ్చింది కదా. లేక్ ఓక్లో ఈ సెకండ్ ఉంది కాబట్టి ఈ ఎంత 3 వచ్చింది. 3 అంటే 3 రాజ్యాలు. 3 రాజ్యాల వర్గీకరణ కాబట్టి పిఆర్ అంటే ప్రొటిస్టా, పిఎల్ అంటే ప్లాంటే, ఏఎన్ అంటే అనిమేలియా. ఇక్కడ ఈ అంటే ఎర్నెస్ట్ హెకెల్ కదా ఫ్రెండ్స్. ఎర్నెస్ట్ హెకెల్ 3 రాజ్యాలుగా విభజించిండు, ప్రొటిస్టా, ప్లాంటే, అనిమేలియా.
ఇక్కడ సి అంటే చాటన్, ఫస్ట్ చాటన్ వస్తాడు, తర్వాత కోప్లాండ్ వస్తాడు. మనకు 2 సీలు వచ్చినాయి ఫ్రెండ్స్. ఫస్ట్ చాటన్లో C2, ఇక్కడ మనం 2 3 2 C2 అంటే ప్రొటిస్టా, ప్రోకార్డియేట్, యూకారియేట్. ఇక్కడ ఏమొచ్చినాయి మనకు ప్రోకారియేటా యూకారియేటా కదా మేడం ఫ్రెండ్స్. ఇది నేను ఇంగ్లీష్లో రాశాను, తెలుగులో ఏముంది కేంద్రక పూర్వజీవులు, కేంద్రక పూర్వక జీవులు, నిజ కేంద్రక జీవులు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. C2 అంటే. నెక్స్ట్ C4 ఏంటి, C4 అంటే ఇది కోప్లాండ్ 4 వచ్చింది. 2 3 2 4 5 3 6లో 4 అంటే మో అంటే మొనిరా ప్రొటిస్టా ప్లాంటే అనిమేలియా, మొనిరా ప్రొటిస్టా ప్లాంటే అనిమేలియా. అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈజీగా గుర్తుంటుంది. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే, మీరు కూడా ఒక నోట్బుక్లో ఇలా రాసుకొని ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వి అంటే విట్టేకర్. ఇప్పుడు విట్టేకర్ అందరికీ తెలుసు ఫ్రెండ్స్, మనకు విట్టేకర్ మనం చదివి ఉంటాం. మొనిరా ప్రొటిస్టా ప్లాంటే ఫంగై అనిమేలియా, ఇవి గుర్తుంటాయి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఊజ్ ఎట్ ఆల్, WO ఊజ్ ఎట్ ఆల్. ఊజ్ ఎట్ ఆల్ అంటే బి అంటే బ్యాక్టీరియా, అరాకియా, యూకారియా. ఈయన చేసినవి W 3 6 వచ్చింది కదా ఫ్రెండ్స్ లాస్ట్కు. 2 3 2 4 5 3 6. 3 అంటే బ్యాక్టీరియా, అరాకియా, యూకారియా. నెక్స్ట్ లాస్ట్ కెవాలియర్ స్మిత్. ఈయన ఎన్ని రాజ్యాలు లాస్ట్ మన ఈ వర్గీకరణలో 6 రాజ్యాలు చేసింది ఇతను ఒక్కడు మాత్రం.